హాయ్ డార్లింగ్స్. ఈరోజు మన కాన్సెప్ట్ ఆర్ట్ సిరీస్‌లో అయితే మనం ఈరోజు డ్రీమ్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేయబోతున్నాం. దీంట్లో అయితే లైక్ నా మైండ్‌లో అయితే ఇప్పుడు ఒక ఇమేజ్ అయితే వస్తూనే ఉంది ప్రతిసారి. ఒక ఫ్రేమ్‌లో ఒక మనం ఫారెస్ట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని మూన్ నైట్ ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ చేద్దాం. లైక్ అక్కడైతే మనం ఒక యానిమల్ లైక్ హార్సో లేకపోతే జిరాఫియో లేకపోతే సంథింగ్ లైక్ డియర్, జింక అలాంటివేమన్నా మనం పెడదాం ఇది. ఇది ఫ్రేమ్ అనుకుంటే లైక్ ఇక్కడంతా ట్రీస్ అండ్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఒక టైప్ ఆఫ్ ఉంటుందన్నమాట. లార్జ్ స్కేల్స్‌లో ట్రీస్ అన్నీ ఉంటాయన్నమాట ఇక్కడంతా. ఇక్కడైతే మనం హాఫ్ మూన్ అయితే పెట్టుకుందాం. హాఫ్ మూన్ ప్లస్ ఇక్కడైతే ఒక అనిమల్ అయితే పెట్టుకుందాము. ఏదో ఒక అనిమల్. సో, సో ఇది మనం చేద్దాం అనిపిస్తుంది ఇప్పుడు. లైక్ ఇక్కడంతా మనం ఒక ఫాగీ టైప్ ఆఫ్ క్రియేట్ చేసి అండ్ మనం చిన్న చిన్న ప్లాంట్స్‌కి అయితే మనం గ్లో ఎఫెక్ట్ అయితే ఇవ్వబోతున్నాం. ఇప్పుడు నార్మల్‌గా అయితే మనం ఓల్డ్ వెర్షన్స్‌లో అయితే మనకి ఇక్కడ బ్లూమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటదనమాట. దాన్ని యూజ్ చేసుకొని అయితే మనకు గ్లో ఎఫెక్ట్ అని క్రియేట్ చేయొచ్చు. బట్ 5.0లో ఎలా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్తాను. కాంపోజిటింగ్ యూజ్ చేసుకొని క్యూబ్ అయితే తీసుకుందాము. సో ఇప్పుడైతే నేను ఒక క్యూబ్ తీసుకున్నాను. నాకు కావాల్సినట్టు మోడిఫై చేసుకుందాం క్యూబ్‌నైతే. అండ్ సబ్ డివిజన్ చేసుకున్న క్యూబ్ అయితే మనం సబ్ డివిజన్ చేసుకుని 100 సరిపోతుంది నాకు తెలిసి. అండ్ స్కల్టింగ్లో వెళ్ళి మీకు కావాల్సిన అంటే మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అదైతే మీరు స్కల్ చేసుకోండి. లైక్ ఇలా అనమాట. ఆల్రెడీ నేనైతే తీసుకున్నాను, మీకు ఒకసారి చూపిస్తున్నాను. అండ్ మీరు ఇది మీకు ఇది మాకొద్దు వేరేలాగా చేస్తాం, వేరేలాగా ట్రై చేస్తాం అంటే మాత్రం ఇంకో ఆప్షన్ అనమాట మనకు. మెష్‌లోకి ల్యాండ్‌స్కేప్ నొక్కితే మీకు ఇక్కడ ఏంటి ల్యాండ్‌స్కేప్ అయితే ఉంటుందనమాట. నేను ప్రీవియస్ వీడియోలో మర్చిపోయాను అసలు. అంటే లైక్ ఏమంటాం లాస్ట్ ప్రీవియస్ వెర్షన్స్‌లో అయితే మనకు ఇక్కడ ప్రిఫరెన్స్‌లోకెళ్ళి యాడ్ ఆన్‌లో అయితే ఉంటుందనమాట మనకు. ఏంటి ల్యాండ్‌స్కేప్ అనేది. ఇప్పుడు 5.0 వెర్షన్‌లో అయితే లేదు. లాస్ట్ టైమ్ అయితే నేను చూసుకోలేదు. ఇంకా యాడ్ ఆన్‌లో లేదంటే ఇంక నేను మేబీ తీసేసుంటారేమో అనుకున్నాను. బట్ సారీ. ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్‌లో అయితే మనకు ఉంటుందనమాట ఏంటి ల్యాండ్‌స్కేప్ అనేది. మనం ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎక్స్‌టెన్షన్‌లో వెళ్ళి ఏంటి ల్యాండ్‌స్కేప్ అని నొక్కితే మనం వస్తుందనమాట. దాన్నైతే ఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. అట్లాగే ఇక్కడ వెబ్‌సైట్ ఉంటుంది కదా! ఇది ఒకసారి నొక్కండి. ఈ ఇంటర్‌ఫేస్ వస్తదనమాట. యాడ్ ఆన్స్‌లో నొక్కితే ఉంటాయన్నమాట. ఫ్రీ యాడ్ ఆన్స్ అని ఇదంతా బ్లెండర్ సంబంధించిన ఫ్రీ యాడ్ ఆన్స్ అనమాట. మీరైతే యూజ్ చేసుకోవచ్చు. చూడండి బ్రష్ స్ట్రోక్స్ అండ్ టూల్స్ లైక్ చాలా ఉంటాయన్నమాట. యూజ్‌ఫుల్ ఉండేటివి చాలా ఉంటాయి. లైక్ చూడండి. మీ పీసీ సపోర్ట్ చేయగలిగితే మాత్రమే ఇది ఎక్స్‌టెన్షన్స్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేకపోతే మీరు డౌన్‌లోడ్ చేసుకోవద్దండి. చాలా లాగ్ వస్తుందనమాట వర్క్ ఫ్లోలో చేసేటప్పుడు. సో, నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి చూపిస్తాను చూడండి. ఇది నా ఒక మెష్ అనమాట. నేను ఇది ప్యూర్ 2 క్యూబ్స్ యూజ్ చేసుకొని అయితే నేను ఇలా మోడిఫై చేసుకున్నాను స్కల్ప్టింగ్ ద్వారా. అండ్ దీనికైతే నేను టెక్స్చర్ అయితే చేశాను అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. చూడండి టెక్స్చర్ అయితే చేశాను. సో యాహ్! నేను మీకు లాస్ట్ టైమ్ చెప్పాను కదా! మనకిక్కడ పార్టికల్ సిస్టమ్స్ అయితే ఎలా యూజ్ చేసుకోవాలో, డెన్సిటీ ఐ మీన్ వెయిట్ పెయింట్ యూజ్ చేసుకొని పార్టికల్ సిస్టమ్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్పాననమాట. ఒకసారి మీరు చూడండి ఫస్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడైతే నేను ప్రెజెంట్ ఒక చిన్న లైక్ చెప్తాను అండి. ఓకే. ఇది గ్రాస్ అనమాట. నేను చూపిస్తాను. స్మాల్ గ్రాస్ అనమాట ఇది. ఇక్కడ నేను ఇంటర్పోలేటెడ్ చూడండి ఎంత పెట్టుకున్నానో 111 పెట్టుకున్నాను. నాకెంత వద్దు. ఒక 90 పెట్టుకుందాం ప్రెజెంట్ అయితే. ఎందుకంటే ఇక్కడ లేదు చూడండి 90 పెట్టుకున్నా కూడా లాగ్ అవుతుంది. ఓకే. ప్రెజెంట్ చూపించేదానికైతే ఒక 50 చాలా. వద్దులేండి. అన్నైతే పెట్టుకుంటాను. కొంచెం నాకు ఓకే. యెస్. సో, ఒక గ్రాస్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ట్రీస్ మీకు తెలిసిందే ట్రీస్ ఎలా యాడ్ చేసుకోవాలో. సో, వెయిట్ పెయింట్ యూజర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు
రెండు క్యూబ్స్ ని జాయిన్ చేసి మెర్జ్ చేసే టైప్ ఇలా చేయాలనుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంటుంది చూసేదానికి. లైక్ ట్రీస్ అన్ని కిందకి వెళ్ళి పైకి ఎచ్చేసి అట్లా ఉంటుంది అనమాట. కొంచెం ర్యాండమైజ్ అయితే చేసుకోండి, కొంచెం నేచురల్ ఫీల్ వస్తుంది ఇక్కడ. అండ్ లైక్ ఇంకో బుషెస్ అయితే యాడ్ చేసుకున్నా నేను కొంచెం, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పాను కదా, మనం చిన్న చిన్న ప్లాంట్స్ కి అయితే మనం గ్లోయింగ్ ఎఫెక్ట్ అయితే తెప్పిద్దాము అనేసి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదిగోండి, నేను దీనైతే యాడ్ చేసుకున్నాను అనమాట పార్టికల్ సిస్టమ్స్ లో. ఏదో ఒక ఫ్లవర్ తీసుకొని నీకు చెప్పాను కదా, ఒక ఫ్రీ రిసోర్సెస్ దొరుకుతాయి ఆన్లైన్ నుంచి, మీరు దాన్ని కూడా యూజ్ చేయొచ్చు మీ కంఫర్ట్ బట్టి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఇక్కడ మన ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకుని నేను ఇక్కడ కలర్ బేస్ కలర్ కలర్ చేసుకోవాల్సి నేను ఎమిషన్ కలర్ చేసి నేను కొంచెం పెంచాను అనమాట, అంతే, ఏం చేయలేదు ఇంకా. లైక్ చాలా మందికి ఇప్పుడు 5.0లో ఇటు రాదు, లైక్ ఇది డిసేబుల్ లో ఉంటుంది అనమాట. దీన్ని ఆల్వేస్ ఎనేబుల్ చేసుకున్నాక ఎలా అంటే కాంపోజిటింగ్ బాగుంది, కాంపోజిటింగ్ లో ఆల్రెడీ ఉంటుంది. నేను షిఫ్ట్ ఏ నొక్కితే మీరు ఇక్కడ ఇదైతే టైప్ చేయండి, గ్లోరీ అనేసి వస్తుంది. ఇది మీరైతే యాడ్ చేసుకుని నార్మల్ గా అయితే ఇది ఏదో మోడ్ లో ఉంటుంది. బ్లూమ్ లోకి అయితే మనం పెట్టుకోవాలా, బ్లూమ్ లోకి. దాని తర్వాత ఇక్కడ ఆల్వేజ్ నొక్కితే మీకు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా మీకు సేమ్ ఇలానే ఉంటుంది అనమాట, ఏమి ప్రాబ్లం ఉండదు. మీ గ్లో ఆప్షన్ ఇప్పుడు మీరు ప్రీవియస్ వర్షన్స్ లో ఎట్ట వాడతారో అట్ట వాడుకోవచ్చు అనమాట, దీన్ని యూజ్ చేసుకొని. అండ్ చూడండి ఎలా ఉందో ఇప్పుడు. వీలైనంత వరకు అయితే మీరు ఎన్విరాన్మెంట్ కొంచెం తక్కువగా చేసుకునేదానికి చూడండి. లైక్ ఏమంటాము, ఎక్కువ చేసుకుంటే మనం రెండరింగ్ చేయలేం, ప్లస్ సపోజ్ చేసి చూడండి అప్పుడు నాకు స్టెక్ అయిపోతాను ఎక్కువగా. కానీ నేను ఒకే ఫ్రేమ్ చేద్దామని ట్రై చేయను కూడా, నేను ఎందుకో మొత్తం ఎన్విరాన్మెంట్ చేసి ఒక ఫ్రేమ్ చూపిస్తా, ఎందుకో తెలియదు నాకున్నది, ఒక పిచ్ అనుకుంటా ఇదే. సో ఇప్పుడైతే మనం ప్రెసెంట్ అయితే మనం ఒక 50% అయితే కంప్లీట్ చేస్తాం అనుకోవచ్చు. 50% ఏనా, 50% వెళ్ళింది. లైక్ ఇప్పుడైతే మొత్తం అయితే మనం ఎనేబుల్ చేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతానికైతే మనం ఇవన్నీ కొంచెం డిసేబుల్ లో పెట్టుకున్నాము, లాగ్ అవుతుంది కాబట్టి. సో మనం డీర్ అయితే యాడ్ చేసుకున్నాము, నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను, మీరు చూడొచ్చు డీర్. ఇక్కడ నేనైతే ఇక్కడ ఒక డీర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రమ్ స్కెచ్ ఫ్యాబ్ అనమాట. భలే ఉంటుంది అసలు, చాలా ఫ్రీ రిసోర్సెస్ ఉంది. మీరు ఒకవేళ విజువల్ స్టోరీ టెలింగ్ చేయాలనుకుంటే యూజింగ్ స్కెచ్ ఫ్యాబ్, సిజీ ట్రేడర్ అండ్ అదర్ ఫ్రీ రిసోర్సెస్. భలే ఉంది కదా రియలిస్టిక్ గా. వావ్. సో ఒక డీర్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు మనకు ఏమైనా మిస్ అవుతున్నాం మనం? యా, కరెక్ట్, మూన్. సో ఇప్పుడు మనం హాఫ్ మూన్ అన్నాం కదా, హాఫ్ మూన్ ఎలా చేయగలుగుతాం? లైక్ మనం ఇప్పుడు ఒక స్కెచ్ ఫ్యాబ్ నుంచి అయితే మీరు మూన్ అయితే డౌన్లోడ్ చేసుకుని, డియర్ ఇది స్కెచ్ ఫ్యాబ్ ఆల్రెడీ పెట్టుకున్నాను. సో మూన్, సో మీకు ఇలా వస్తాయి కదా మూను, ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మీరు మూన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ఒక బులియన్ మాడిఫైర్ అయితే మనం యూజ్ చేయబోతున్నాం ఇప్పుడు, కొత్త మాడిఫైర్. అదే ఒకవేళ మీకు తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో బులియన్ మాడిఫైర్ యూజ్ చేసుకొని అయితే మనం ఇది, సో ఒకవేళ ఫర్ సపోజ్ మనకి ఇలా వస్తుంది అనుకోండి, డౌన్లోడ్ చేసేసి స్పేర్ షేప్ లో. సో యా, ఎగ్జాక్ట్లీ, కొంచెం మనం ఎడిట్ చేసుకుందాం దీన్ని అయితే. సో యా, ఐఎమ్ కంఫర్టబుల్ విత్ దిస్. యా, నెక్స్ట్ ఒక సిలిండర్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు. R90. ఎస్, మీరు అడ్జస్ట్ చేసుకోండి మీకు ఎలా కావాలి మూన్ అనేసి.
సో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా ప్లేస్మెంట్ పెట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు లోపల నుంచి అదే మీన్ ఇక్కడ పాస్ అయినట్టు చూసుకోండి. సో మనం ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మాడిఫై దగ్గరికి వెళ్ళేసి బూలియన్ మాడిఫైర్ అయితే చేసుకొని మీరు ఇక్కడ ఆబ్జెక్ట్లో ఈ సిలిండర్ అయితే ఇచ్చేయండి అనమాట. నేను సిలిండర్ ఇచ్చేసాను కాబట్టి సో చూడండి అంతే. ఈ ఈ సిలిండర్ అయితే మీరు ఆఫ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎక్స్పోర్ట్ చేసి ఐ మీన్ రెండర్ టైంలో అయితే మీకు కనిపిస్తుంది ఇలా. ఇక్కడ మీరు ఐ ఆఫ్ చేసి ఇక్కడ మీరు కెమెరా ఆప్షన్ ఉంటుంది కదా, దీన్ని డిసేబుల్ చేయండి. రెండర్లో కూడా డిసేబుల్ అయిపోతుంది. సో చూడండి ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. సేమ్ దీన్ని గ్లో ఎలా చేయాలంటే సేమ్ నేను సేపు చూపించా కదా ప్లాంట్స్కి ఎలా గ్లో చేయాలో, అలానే మీరు బేస్ కలర్ నుంచి మీరు ఎమిషన్కి అయితే మార్చుకోండి దాన్ని. సో సెట్ అయిపోతుంది. సో ఓకే, మీకు ఇది అర్థమైందని అనుకుంటాను బులియన్ అనేది. సో మీకు కావాల్సినంత చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇదనే కాదు, చూడండి ఇప్పుడు చెప్తాను. చూడండి హోల్ చేసింది. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ వేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. దీన్ని ఇలా యూజ్ చేసుకుని అయితే మనం చేస్తాము. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి చూడండి మీరు ఎలా ఉంటుందో అన్నది. సో నేనైతే ఇక్కడ గ్లో ఎఫెక్ట్ అయితే యూజ్ చేయను అనమాట. కొంచెం ఎక్కువే యూజ్ చేసినాను. రీజన్ చెప్తాను ఎందుకనేసి. చూడండి నేను 119 పెట్టుకున్నాను దీంట్లో ఎమిషన్ స్ట్రెంత్ అయితే. ఇప్పుడైతే మనం అన్నీ కొంచెం ఆన్ చేసుకున్నాం ప్రజెంట్. సో చూడండి ఇది మన సీన్ అనమాట. మీకు తెలుసు కదా కెమెరాకి ఎలా కీ యానిమేషన్స్ ఇయ్యాలో తెలుసు అనుకుంటాం మీకు. కెమెరా యానిమేషన్స్ ఎలా చేయాలో యూ కెన్ గో విత్ దట్. కొన్నిసార్లు మనం ఐ నొక్కితే మనకు కీ ఫ్రేమ్ అనేది రాదనమాట. సో దానికైతే మీరు ఏం చేస్తారంటే కే ఉంటుంది, కే నొక్కండి. కొత్త షార్ట్కట్ కే అనమాట. మీరు కావాలంటే మార్చుకోవచ్చు కూడా. చూడండి ఈ కే నొక్కితే వస్తుంది మనకు. నార్మల్గా ఐ కదా మనకు బ్లెండర్లో యూజ్ చేయాల్సింది. సో ఇప్పుడు కొత్త వర్షన్స్ వస్తే కే నొక్కితే వస్తుంది అనమాట. సో ఇదనమాట మన ఫైనల్. ఓకే, ఐ కెన్ రన్ ఇట్. సైకిల్స్ అయితే నేను సైకిల్స్ ఇంజిన్ అయితే యూజ్ చేస్తున్నాను. మర్చిపోయింది చెప్పడం. నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ హెచ్డిఆర్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను. కొంచెం డ్రీమీ లాగా ఉంటుంది అనేసి. సో మనకేంటంటే ఒక రియల్నెస్ ఫీల్ రావాలంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ వెనకాల ఉంది కదా ఇక్కడ మన. సో నేను కొంచెం ట్రై చేస్తానని చెప్పడానికి కొంచెం అర్థం చేసుకోండి. చూడండి ఇది మన ఫ్రేమ్ అనమాట. విత్ ఇన్ ఫ్రేమ్లో మనకు ఓన్లీ ట్రీస్, ఒక అనిమల్, ఒక మూన్ అంతే కనిపిస్తుంది. లైక్ ఇట్స్ ఆర్టిఫిషియల్ లాగా కనిపిస్తుంది. వెనకాల ఏమి సర్ఫేస్ లేకుండా లైక్ ఇట్స్ చిన్న సెట్ ఏంటంటే కనిపిస్తుంది. మనకు కూడా అనిపిస్తుంది ఒకసారి. సో ఇప్పుడైతే మనం హెచ్డిఆర్ అయితే మనం కొంచెం సెట్ చేసుకోండి. హెచ్డిఆర్ అని లైక్ కంట్రోల్ టీ నొక్కితే మనకు అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. రొటేషన్ అండ్ స్కేలింగ్ అయితే హెచ్డిఆర్ ఇలా చూసుకోండి. లైక్ ఇక్కడ చూడండి వెనకాల ట్రీకి దానికి మధ్యలో ఒక కైండ్ ఆఫ్ సర్ఫేస్ ఉన్నట్టు, లైక్ మౌంటైన్స్ ఉన్నట్టు, ఇంకా ఎన్విరాన్మెంట్ ఇంకా ఉంది, పెద్దగా ఉంది అని మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది మనకు సైకిల్స్ వ్యూ అనమాట. సో నెక్స్ట్ అయితే అని మీకు చెప్పారు కదా డ్రీమీ ఎన్విరాన్మెంట్ లా చేద్దాం అనేసి. ఇది నార్మల్ లాగే ఉంటుంది చూడండి. ఇది నార్మల్ ఎన్విరాన్మెంట్ లాగే ఉంది. సో ఎందుకు నేను అది కొంచెం పెంచాను అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో సైకిల్స్ పెడతాను. సో ఇది చూడండి నేను ప్యాచ్ వర్క్ ఏం చేయలేదు దీంట్లో. జస్ట్ నేను ప్రిన్సిపల్ వాల్యూమ్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. నాకైతే చాలా ఇష్టం ఈ నాకు డార్క్ టైప్ ఆఫ్ థీమ్స్ కానీ అలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇది నాకు చాలా యూజ్ అవుతుంది. నేను లాస్ట్ 2 ట్యూటోరియల్స్ కూడా నేను ఇదే వాడినాను అనమాట. సామురాయి థీమ్కి సెకండ్ ఎపిసోడ్ అది సామురాయి థీమ్ అది దానికి వాడాను. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ కూడా నేను ఇదే వాడినాను అనమాట. ప్రిన్సిపల్ వాల్యూమ్ కొంచెం ఫాగ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో I hope you guys know how to use this principal volume. I think so.
గో ఫర్ ఇట్. అండ్ కొంచెం అయితే లైటింగ్ సెటప్ చేసుకోండి. సన్ యాడ్ చేసుకున్నాను. నార్మల్ అయితే నేను ఒక సన్ యాడ్ చేసుకున్నాను. 0.820 అండ్ సమ్ పాయింట్స్ అయితే యాడ్ చేసుకోండి. లైక్ చూడండి, నేనైతే ఒకే ఒక ఏరియా లైట్ అయితే యాడ్ చేసుకున్నాను విత్ బ్లూ లైట్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అండ్ ఇంకోటి అయితే మనకు మొత్తం రెండర్ చేసేదానికి మనకు టైం పడుతుంది అనమాట. వ్యూ పాయింట్ లో చూసేదానికి కూడా మనకు. అట్ ద కేస్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీరు అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ లో రెండర్ రీజియన్ మాత్రమే నొక్కండి. రెండర్ రీజియన్ అంటే ఫ్రేమ్ విత్ ఇన్ ఫ్రేమ్ లో ఉండేది మాత్రమే రెండర్ అవుతుంది అనమాట. సో మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఇది. అండ్ సో ఇదనమాట నా సెట్టింగ్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను రెండర్ యూజ్ ఐ మీన్ సైకిల్స్ లో చాలా ఫాస్ట్ గా రెండరింగ్ ఎలా చేయాలి, ఫాస్ట్ రెండర్స్ ఎలా చేయాలి అయితే నేను డిస్కస్ చేస్తాను అనమాట. సో ఇది మన ఇప్పుడు ప్రెసెంట్ కండిషన్ అయితే ఇలా ఉందన్నమాట. ఎంతసేపు నేను ఇక్కడ కీ ఫ్రేమ్స్ యాడ్ చేయను, మీకు చూపిస్తే ఎలా ఉంటుంది అనేది. చూడండి ఎంత అసలు క్లియర్ గా ఉంది అసలు. సో మీరు ఇక్కడ మీకు తెలుసు కదా డెప్త్ ఆన్ ఫీల్డ్ లైక్ మన కెమెరాలో అపాచర్ ఎలా సెట్ చేస్తాం కదా మనకు. సో దీనికి మనం సినిమాటిక్ లుక్స్ రావాలి బ్లెండర్ లో అంటే మీరు ఒకే 3 రీజన్సే కరెక్ట్ ప్లేస్మెంట్ చేసుకోమన్న ఫ్రేమింగ్ కాంపోజిషన్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే లైటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. నేను నేర్చుకున్నాను లైటింగ్ కూడా చాలా రోజులు. అంటే ఎందుకు రావడం లేదా ఫీల్నెస్ క్రియేట్ చేస్తున్నాం ఓకే, కానీ మనకు అంత ఫీల్నెస్ రావాలి, సినిమాటిక్ ఫీల్నెస్. సో లైటింగ్ అయితే ఇంపార్టెంట్, కాంపోజిషన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ అయితే మీరు ఏ విధంగా చూపిస్తున్నారు, లైక్ స్టోరీ టెల్లింగ్, లైక్ అనవసరమైన కీ ఫ్రేమ్స్ అన్ని యాడ్ చేయకుండా ఓన్లీ ఇంటెన్సివ్ కీ ఫ్రేమ్, లైక్ ఒక ఆబ్జెక్ట్ ని ఎలా మీరు ఎలివేట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అదే మనకు సినిమాటిక్ ఫీల్ అయితే ఇస్తుంది. నేను ఇక్కడ డెప్త్ ఆన్ ఫీల్ అయితే ఆన్ చేసుకున్నాను, డేర్ సెలెక్ట్ చేసుకొని. సో మీరు నేను ఒకసారి రెండర్ చేద్దాం ఒకసారి అయితే. సేవ్ చేసుకోవాలి ఫస్ట్. సో రెండర్ చేసి చూద్దాం ఇప్పుడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 4096 శాంపిల్స్ అయితే నేను వాడుతున్నాను ఒక్క ఫ్రేమ్కి అయితే. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను మీకు కూడా ఇలా ఫాస్ట్గా రెండర్స్ అయితే ఎలా చేయాలనేది. మీకు చాలా టైం సేవ్ అవుతుంది. కానీ నాకైతే ఇది నేర్చుకున్నప్పటి నుంచి ఎలా ఫాస్ట్ రెండర్స్ చేయాలో నేర్చుకున్నప్పటి నుంచి నేను కావాల్సిన ఎక్కువ డీటెయిల్స్ కానీ ఎక్కువ మోడిఫికేషన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అన్నమాట సీన్స్లో. పాపం నా ల్యాప్టాప్ అయితే చచ్చిపోతుంది. కంటిన్యూ రెండర్స్ పెడుతున్నాను నేను. ఇంత ఫాస్ట్ రెండర్ సెట్టింగ్స్ యూజ్ చేసుకోకూడదు. నేను ఒక 16 hours 24 hours పడుతుంది అనమాట ఒక వీడియో రెండర్ చేసేదానికి. దీనికి ఏ సాంగ్ పెడతాం ప్రజెంట్ అయితే నా మైండ్లో ఏం లేదు. ఒక మంచి రెట్రో సాంగ్ పెడతాం, 90s రెట్రో సాంగ్. నెక్స్ట్ వచ్చి ఎపిసోడ్ 4లో అయితే మనము ఫ్లూయిడ్ సిమ్యులేషన్ అయితే మనం ఎలా యూజ్ చేయాలి, ఫ్లూయిడ్ సిమ్యులేషన్ అంతా అప్రోప్రియేట్గా ఎలా మనకు వస్తుంది. అండ్ ఆల్సో కొత్తగా బ్లెండర్ 5.0లో అయితే మనకు అరే మాడిఫైర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట. దాన్ని యూజ్ చేసుకుని అయితే మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము. అండ్ ఆల్సో ఇంకా రిచర్డ్ బాడీ సిమ్యులేషన్స్ కానీ, ఈ డిస్ట్రక్షన్స్ పార్టికల్స్ కానీ కొత్తవి అయితే మనం చెప్పబోతున్నాము. కొత్తవి యూజ్ చేసుకుని అయితే మనం నేర్చుకుందాము ప్రతిరోజు. నేను నేర్చుకుంటాం, మీరు నేర్చుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే నేను కంపల్సరీ మీకు ఫాస్ట్ రెండర్స్ ఎలా చేసుకోవాలి యూజింగ్ సైకిల్స్ ఇంజిన్ అయితే చెప్పబోతున్నాను. దీనైతే ఇంకొన్ని సినిమాటిక్ షార్ట్స్ అయితే రెండర్ చేసేది ఒక మంచి సాంగ్ అయితే ఎడిట్ చేసి పెడదాము. ఆబ్వియస్లీ విత్ రెట్రో సాంగ్ అనమాట. ఈసారి కొత్తగా ట్రై చేద్దాం.